మన తెలంగాణలో పెద్ద జాతర అంటే మేడారం సమ్మక్క సారక్క జాతరనే, రెండేళ్లకోపారి జరుగుతుంది. అటు ఇంకా పెద్ద జాతర అంటే పెద్దగట్టు జాతరనే, ఇది కూడా రెండేళ్లకోపారే జరుగుతుంది. సేమ్ సమ్మక్క సారక్కని ఇంకో ఊర్లకెళ్ళి తీసుకొచ్చి మేడారంలో పూజలు చేసినట్టే ఈడ కూడా దేవుళ్ళను వేరే ఊర్లకెళ్ళి తీసుకొచ్చి కొలుసుకుంటారు. 5 రోజులు మా సంబరంగా జరుగుతుంది అనుకో రాదుండ్రి, ఓ లచ్చల మంది వస్తారు. నేను ఇట్లా చెప్తా అంటే అబ్బా జల్ది నా ఈడు చూపియ రాదు అని అంటున్నారు కదా. అయితే చలో మరి సూర్యాపేట జిల్లా పెద్దగట్టు జాతర. ఓలింగా అనుకుంటా పెద్దగట్టు లింగమంతుల జాతర సురువైంది. కేసారం ఊరు నుంచి లింగమంతుల స్వామి చౌడమ్మ విగ్రహాలను దేవరపెట్టే బోనంగంపల ఊరేగింపుగా దురాజుపల్లి గుట్ట మీదికి తీసుకొచ్చిండ్రు. గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి విగ్రహాలను లోపల పెట్టి తొలి పూజలు చేసిండ్రు యాదవన్నలు. డోలు దెబ్బల మోతలు, గజ్జల లాగులేసుకొని కత్తులు కటార్లు పట్టుకొని శిగాలు ఊకుంటా దేవుని తానికి పోతారు. గంపలల్లా బోనాలు తీసుకొచ్చి లింగమంతుల స్వామికి సమర్పించి మొక్కులు తీర్చుకుంటున్నారు. పెద్దగట్టు జాతరకు ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకెళ్లి కూడా భక్తులు వస్తుండ్రు. చుట్టుపక్కల ఊర్లోళ్ళు ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లు, ఆటోలు కట్టుకొని లింగమంతుల స్వామి దర్శనానికి వస్తుండ్రు. ఇక యాటలను కోసుడు జోరుగా నడుస్తుంది. దేవునికి బలిచ్చి ఆన్నే పండుగ చేసుకుంటుండ్రు. 200 ఏళ్ల సందొస్తున్న ఆచారమట. సర్కారోళ్ళు సవలతులు కూడా బాగానే చేసిండ్రు. రేపు చంద్రపట్నం చేస్తారు, అంటే ముగ్గులు వరిచి దేవునికి లగ్గం చేస్తారన్నట్టు. ఎల్లుండి నెలవారం అంటే దేవరపెట్టెను మళ్ళా తీసుకుపోతారు. బేస్తారం నాడు ఆఖరైతది. మళ్ళా 2 ఏళ్ల దాకా చూడలేం. మీకెవరికన్నా ఓబుద్ధి అయితే ఇప్పుడే పోయి చూడుండ్రి.